గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే వీ విల్ లెర్న్ వొకబులరీ అగైన్. రోజు మనం కొన్ని వొకబులరీ మనం నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఫ్లూయెంట్గా వస్తుందన్నమాట. ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ కావాలంటే వొకబులరీ అనేది చాలా ఎక్కువ నేర్చుకోవాలి. ఎంత ఎక్కువ వొకబులరీ ఉంటే అంత ఫ్లూయెన్సీ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. సో లెట్ us లెర్న్ వొకబులరీ నౌ. ఈరోజు మనం ఒక 10 వర్డ్స్ నేర్చుకుందాము, 10 పదాలు. ఫస్ట్ బిలీవ్, బ్లెస్, బాయిల్, బ్రింగ్, బెండ్, బ్రేక్, బైట్, బిగిన్, బికమ్, బ్లో. ఈ 10 వర్డ్స్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ మీనింగ్ చూద్దాం. బికమ్ అంటే టు డెవలపింగ్ ఇంటూ సంథింగ్. బిగిన్ అంటే కోర్స్ అందరికీ తెలిసిందే, స్టార్ట్. బిలీవ్ అంటే యాక్సెప్ట్ యాజ్ ట్రూ, ఒక విషయాన్ని నమ్మడాన్ని బిలీవ్ అంటాము. బెండ్ అంటే దాన్ని వంచడం, షేప్ లేదంటే కర్వ్, వంచడం అన్నమాట. బైట్ అంటే కొరకడం, కట్ విత్ టీత్. బ్లెస్ అంటే ఏవైనా ఆశీర్వాదం ఇవ్వడం అన్నమాట. శాంక్టిఫై, విష్ వెల్. బ్లో అంటే గాలి ఊదటం, మూవ్ ఎయిర్. బాయిల్ మనకు తెలిసిందే కదా, ఏదైనా కానీ బాయిల్ చేయడం, ఉడకబెట్టడం, హీట్ టు బబుల్ స్టేట్. బ్రేక్ అంటే స్ప్లిట్, షటర్ అంటే పగలగొట్టడం. బ్రింగ్ అంటే తీసుకురావడం, క్యారీ చేయడం, క్యారీ టువర్డ్, బ్రింగ్. ఓకే, ఇవి మీనింగ్స్ ఆఫ్ దీస్ 10 వర్డ్స్. బికమ్, బిగిన్, బిలీవ్, బెండ్, బైట్, బ్లెస్, బ్లో, బాయిల్, బ్రేక్, బ్రింగ్. ఇప్పుడు వీటి యూసేజ్ కూడా చూద్దాం మనం ఇప్పుడు. నౌ లెట్ us లెర్న్ V1, V2, V3, V4, V5. అంటే ప్రతి వర్బ్కి మనకి 5 ఫామ్స్ ఉంటాయి. ఆ 5 ఫామ్స్ నేర్చుకుందాము. సో లెట్ us see. అక్కడ పైన ఉన్నాయి, అవి చూస్తూ ఉండండి, అలాగే వింటూ ఉండండి. చూస్తూ వింటూ ఉన్నా చాలు, లేదంటే డైరెక్ట్గా మీరు వింటూ ఉన్నా చాలు, చక్కగా మైండ్లోకి వెళ్ళిపోతాయి, గుర్తుంటాయి. సో ఫస్ట్ వర్డ్ బికమ్. బికమ్కి V2 బికేమ్, V3 బికమ్, V4 బికమ్స్, V5 బికమింగ్. సో బికమ్, బికేమ్, బికమ్, బికమ్స్, బికమింగ్. ఓన్లీ V2 మాత్రమే బికేమ్ అని ఉంది. V3 వచ్చేసి బికమ్, COME కమ్. సో ఇక్కడ చాలా ఈజీ అనమాట. కమ్, COME కమ్ అనే వర్డ్కి ముందు బి యాడ్ చేస్తే బికమ్ అయింది. కమ్ కూడా వెర్బే కదా, కమ్, కేమ్, కమ్, కమ్స్, కమింగ్. సో బి యాడ్ చేసాము, బికమ్, బికేమ్, బికమ్. V4 కోర్స్ ఎస్ యాడ్ అయింది, బికమ్స్, బికమింగ్. ఈ తీసివేసి BECOMING, బికమింగ్. బి ఫామ్. బికమ్కి లాస్ట్లో, బికమింగ్కి ఈ తీసివేసి BECOMING, బికమింగ్. ఈ విధంగా బికమ్ అనే 5 వర్డ్స్ మనం తయారు చేసాం బికమ్కి. మళ్ళీ ఒకసారి చూడండి. COME కమ్కి బి యాడ్ చేస్తే బికమ్ అయింది, B1. సో కేమ్, CAME కేమ్కి BE యాడ్ చేస్తే బికేమ్, B2. V3 సేమ్, మళ్ళీ V1 లాగే బికమ్, BECOME బికమ్. V4 V1కి ఎస్ యాడ్ చేసాం, BECOMEకి ఎస్ యాడ్ చేసాం, అంతే, ఏం చేయలేదు. V5లో BECOM ఈ తీసివేసి ING యాడ్ చేసాం, బికమింగ్. సో ఇది బికమ్, బికేమ్, బికమ్, బికమ్స్, బికమింగ్. దీన్ని కొంచెం టైం స్పెండ్ చేయాలి. టక అనేసి జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయినా లేకపోతే వినుకుంటూ వెళ్ళిపోయినా ఒకసారి మాత్రం రాసిస్తే అర్థం కాదు, ఎక్కువ గుర్తుండవు. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చెప్పినట్టు విన్నా చాలు, ఎక్కువ రోజులు గుర్తుంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో మళ్ళీ బికమ్, COME కమ్ అనేది ఒక వర్బ్ అనమాట. కమ్, కేమ్, కమ్, కమ్స్, కమింగ్. సో బి యాడ్ చేసా అన్నిటికీ. V2 కూడా బి యాడ్ చేసా, V3 కూడా BE యాడ్ చేశాను, V4కి BE యాడ్ చేసా, V5 కూడా BE యాడ్ చేసా. అది బికమ్, బికేమ్, బికమ్, బికమ్స్, బికమింగ్ వర్బ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చూద్దాం ఇప్పుడు. సెకండ్ బిగిన్, BEGIN, బిగిన్. BEGIN లాస్ట్లో ఇన్ ఉంది, బిగిన్. తర్వాత BEG అలాగే ఉంది, లాస్ట్లో ఇన్ ప్లేస్లో AN యాడ్ అయింది, యాన్, బిగాన్. చూడండి, చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. BEGIN లాస్ట్లో IN ఉంది బిగిన్కి. తర్వాత V2 ఫామ్కి యాన్ యాడ్ చేసాము, ఆర్టికల్ యాడ్ చేసాము, BEGAN, బిగాన్. తర్వాత V3 ఫామ్కి BEG అలాగే ఉంది, UN, అన్బిలీవబుల్, అన్కౌంటబుల్ అంటాం కదా, UN యాడ్ చేసాము, బిగన్. సో ఇన్, యాన్, V1కి ఏమో ఇన్ ఉంది, V2కి యాన్ ఉంది, V3కి ఉంది. చూడండి, BEG సేమ్ అలాగే ఉంది అన్నిట్లో కూడా. సో BEGIN, బిగిన్. BEGAN, బిగాన్.
బిఈజియుఎన్ బిగన్. తర్వాత బిఈజి మళ్ళీ అలాగే ఉంటుంది, ఐఎన్ కూడా అలాగే ఉంటుంది, ఎస్ యాడ్ అయింది అంతే. బిగిన్కి ఎస్ యాడ్ అయింది, అది బిగిన్స్ అవుతుంది. నెక్స్ట్ బిఈజి అలాగే ఉంది, తర్వాత ఐఎన్ కూడా అలాగే ఉంది. బిఈజి అలాగే ఉంది, ఐఎన్ అలాగే ఉంది, V1 మొత్తం అలాగే ఉంది. కానీ ఇక్కడ వన్ మోర్ ఎన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. బిగిన్నింగ్కి బిఈజిఐఎన్, ఐఎన్ వరకు అలాగే ఉంది. తర్వాత ఐఎన్జికి ముందు ఇంకొక ఎన్ ఉందన్నమాట, ఒక ఎన్ ఎక్స్ట్రా యాడ్ అయింది. బిగిన్నింగ్ బిఈజిఐఎన్ ఎన్ఐఎన్జి బిగిన్నింగ్. సో మరొకసారి చూడండి, బిఈజిఐఎన్ బిగిన్, ఇన్ అనుకోండి, ఇన్ ఉందనుకోండి. తర్వాత బిఈజిఏఎన్ బిగ్యాన్, యాన్ ఆర్టికల్ ఉందనుకోండి. తర్వాత బిఈజియుఎన్ అన్ బిగన్, అన్ ఉందని చెప్పి అనుకోండి. నెక్స్ట్ బిఈజిఐఎన్ఎస్, ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేసాం అనుకోండి. తర్వాత బిఈజిఐఎన్ V1 అలాగే ఉంది, ఎన్ ఎక్స్ట్రా యాడ్ అయింది, ప్లస్ ఐఎన్జి యాడ్ అయింది, బిగిన్నింగ్. ఓకేనా? సో ఇదనమాట. సో బిఈజిఐఎన్ బిగిన్, బిఈజిఏఎన్ బిగ్యాన్, బిఈజియుఎన్ బిగన్, బిఈజిఐఎన్ఎస్ బిగిన్స్, బిఈజిఐఎన్ఎన్ఐఎన్జి బిగినింగ్. సో బిగిన్, బిగ్యాన్, బిగన్, బిగిన్స్, బిగినింగ్. ఇది ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద బిగిన్. మీరు కొంచెం ఓపిక చేసుకొని ఇంత ఎక్స్ప్లెనేషన్ వింటే మాత్రమే చాలా బాగా గుర్తుంచుకోండి. ఏదో టక్ మనం ఒకసారి చదివేసి వెళ్ళిపోయామంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి, రాసేటప్పుడు కొంచెం డౌట్గా ఉంటుంది, నేను కరెక్ట్గా రాస్తున్నానా రాంగ్గా రాస్తున్నానా అని చెప్పేసి. సో జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బెండ్. బెండ్ అంటే వంచటం. ఓకే, బికమ్ అంటే ఏదన్నా సాధించటం. ఓకే, ఏదన్నా అనుకున్నాం కదా, ఏదైనా సాధించడం కానీ, డెవలప్ అవ్వడం సాధించడం. తర్వాత బిగిన్ అంటే స్టార్ట్ చేయడం. నెక్స్ట్ బెండ్ వచ్చేసి వంచటం. బెండ్ బిఈఎన్డి, బిఈ ఉంది, బి ఫార్మ్స్లో బి ఉంది కదా, బిఈ ఎన్ డి ఉంది. నెక్స్ట్ బెంట్, బెంట్లో బిఈ అలాగే ఉంది, ఎన్ అలాగే ఉంది, టీ యాడ్ అయింది, బెంట్. అది V3 కూడా బెంట్ సేమ్, బిఈఎన్ టీ, బిఈ అలాగే ఉంది, ఎన్ అలాగే ఉంది, టీ యాడ్ అయింది, బెండ్, బెంట్, బెంట్. తర్వాత V4 ఓన్లీ ఎస్ యాడ్ అయింది, V1కి బిఈఎన్డిఎస్ బెండ్స్ అంతే. తర్వాత V5 బిఈఎన్డిఐఎన్జి, V1కి ఐఎన్జి యాడ్ అయింది, ఎక్స్ట్రా ఏం తీయలేదన్నమాట మనం. సో బికమ్లో అయితే ఈ తీసివేసి ఐఎన్జి యాడ్ చేసాం, ఇక్కడ ఎలాంటి ఈ లేదు కాబట్టి మనం ఏం తీయట్లేదు. బెండ్ బిఈఎన్డి, బెంట్ బిఈఎన్టి, V3 కూడా బెంట్ బిఈఎన్టి. V4 వచ్చేసి మనము బిఈఎన్డిఎస్, V1కి ఎస్ యాడ్ చేసాము. V5 వచ్చేసి V1కి ఐఎన్జి యాడ్ చేసాము, బిఈఎన్డిఐఎన్జి బెండింగ్. ఇది బెండ్ అంటే వంచటము. నెక్స్ట్ పదం చూస్తాము, బైట్. బైట్ అంటే కొరకటం, బైట్ బిఐటిఈ బైట్. V2 వచ్చేసి బిట్, బిఐటి బిట్. ఏం లేదు, V1కి ఉన్న ఈ ఉంది కదా ఎట్ ది ఎండ్, బిఐటిఈ, ఆ ఈ తీసివేసాము. V2 సేమ్ అలాగే బిట్, జస్ట్ బిట్ అలా ఉంచామన్నమాట, బిఐటి ఉంచాం బిట్. తర్వాత V3 చూసినట్లయితే బిటెన్, బిఐటి అలాగే ఉంది, లాస్ట్లో 10 యాడ్ చేసాం, 10 టీఎన్, 10 అంటే 10 కదా, 10 టీఎన్ 10. సో అంటే బిట్ బిఐటి అలాగే ఉంది, అలాగే 10 యాడ్ చేసామన్నమాట. సో బిఐటిఈ ఫస్ట్ V1, V2కి ఈ తీసివేసి బిఐటి బిట్ అన్నాము. V3కి బిఐటి బిట్ అలాగే ఉంచేసి 10 యాడ్ చేసాము, టీఎన్ 10. సో బైట్ బిట్ బిటెన్ అయిందన్నమాట ఇప్పుడు. నెక్స్ట్ బైట్స్, బిఐటిఈఎస్. V1కి ఎస్ యాడ్ చేసాము, ఇంకేం చేయలేదన్నమాట, బిఐటిఈఎస్. తర్వాత V5కి బైటింగ్, బిఐటి అంటే బిఐటి, లాస్ట్లో ఈ తీసివేసాము, ఐఎన్జి యాడ్ చేసాము. ఇవి జాగ్రత్తగా చూడండి, బైట్, బిట్, బిటెన్, బైట్స్, బైటింగ్. స్పెల్లింగ్ చాలా ఈజీగా గుర్తుంటుంది, ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. V1 స్పెల్లింగ్ బిఐటిఈ, V2 స్పెల్లింగ్ బిఐటి బిట్, ఈ తీసేసాము, ఈ లేదు. V3లో V2 అలాగే ఉంది, బిఐటి బిట్, 10 యాడ్ చేసాము, టీఎన్ 10. సో కాబట్టి డబల్ టీ వచ్చింది, బిటెన్. V1కి ఎస్ యాడ్ చేసాము, బిఐటిఈఎస్ బైట్స్. V5కి V1లో ఉన్న ఈ తీసివేసి ఐఎన్జి యాడ్ చేసాము, బిఐటిఐఎన్జి బైటింగ్. సో నెక్స్ట్ ఫైనల్లీ బైట్, బిట్, బిటెన్,
బైట్స్, బైటింగ్. ఇది బైట్, వంచటము. నెక్స్ట్ వర్బ్ వచ్చేసి బ్లో, గాలి వదలటం. బ్లో, బ్లూ, బ్లోన్, బ్లోస్, బ్లోయింగ్. BLOW, బ్లో, BLOW. V2 వచ్చేసి BLEW. ఓ తీసేసాము, ఓ ప్లేస్లో ఈ పెట్టాము. సో బ్లూ, బ్లో, బ్లూ. తర్వాత V3 వచ్చేసి BLOW అలాగే ఉంది, ఏం చేంజ్ చేయలేదు. ఎన్ యాడ్ అయింది, బ్లోన్, బ్లో, బ్లూ, బ్లోన్. V2లో జాగ్రత్తగా చూడండి, ఓ ప్లేస్లో ఈ పెట్టాము. తర్వాత V3కి వచ్చేసి V1కి ఎన్ యాడ్ అయింది, బ్లోన్. నెక్స్ట్ V4, మనకి ఎస్ కానీ యాడ్ అవ్వాలి కదా V4కి. సో ఎస్ యాడ్ అయింది అనమాట, BLOW. V1కి ఎస్ యాడ్ అయింది, బ్లోస్ అయింది. తర్వాత నెక్స్ట్ V5 చూసినట్లయితే ING యాడ్ అయింది. V1కి ING యాడ్ అయింది, ఎలాంటి చేంజెస్ కూడా లేవు అనమాట, ఓన్లీ యాడింగ్ ING. అది బ్లోయింగ్, BLOWING, బ్లోయింగ్. మరొకసారి స్పెల్లింగ్ చూడండి మరొకసారి. బ్లో, BLOW, బ్లో. V2 వచ్చేసి BLEW, ఓ ప్లేస్లో ఈ వచ్చింది. తర్వాత V3 వచ్చేసి V1 అలాగే ఉంది, BLOW, ఎన్ యాడ్ అయింది, బ్లోన్. V4 వచ్చేసి ఎస్ కానీ యాడ్ అవ్వాలి కాబట్టి ఎస్ యాడ్ అయింది. V1కి BLOW, బ్లో, ఎస్ యాడ్ అయింది, బ్లోస్, BLOWS, బ్లోస్. నెక్స్ట్ BLOWకి ING యాడ్ అయింది, అది V5, బ్లోవింగ్. నౌ ఫైనల్లీ బ్లో, బ్లూ, బ్లోన్, బ్లోస్, బ్లోవింగ్. ఇది గాలి ఊదటం అని. నెక్స్ట్ వన్ బ్రేక్. బ్రేక్ అంటే పగలగొట్టడం. బ్రేక్, BREAK, బ్రేక్, పగలగొట్టడం అని చెప్పని మీనింగ్ అనమాట. సో బ్రేక్. దీనికి V2 వచ్చేసి బ్రోక్, BROKE. స్పెల్లింగ్ మొత్తం డిఫరెంట్గా ఉంది, చూడాలి జాగ్రత్తగా. BREAK, బ్రేక్. బ్రోక్ వచ్చేసి BROKE, బ్రోక్, BROKE. ఓన్లీ BR మాత్రమే సేమ్ ఉన్నాయి, మిగతావన్నీ మారిపోయినాయి చూడండి. BR తర్వాత EAK, బ్రేక్లో ఉంది. బ్రోక్లో వచ్చేసి BROKE, ఓకే ఉందన్నమాట. ఓకే అంటాం కదా, ఓకే, అలాగా OKE, బ్రోక్ ఉంది. బ్రోకెన్, BR అలాగే ఉంది, ఓకే మళ్ళీ అలాగే ఉంది. B2లో ఉన్న ఓకే, EN యాడ్ అయిందనమాట. బ్రోకెన్ అంటే V2కి ఎన్ యాడ్ అయితే బ్రోకెన్ అయింది. BREAK, బ్రేక్. బ్రోక్, BROKE, బ్రోక్. V2కి ఎన్ యాడ్ అయింది, బ్రోకెన్, BROKEN, బ్రోకెన్. తర్వాత V1కి ఎస్ యాడ్ అయింది, బ్రేక్స్, BREAKS, బ్రేక్స్ అయింది. నెక్స్ట్ V5కి వచ్చేసి V1కి ING యాడ్ అయింది, బ్రేకింగ్, BREAKING, బ్రేకింగ్. స్పెల్లింగ్ మరొకసారి జాగ్రత్తగా చూసినట్లయితే బ్రేక్, BREAK, బ్రేక్. బ్రోక్, BROKE, బ్రోక్, OKE, బ్రోక్. V2కి ఎన్ యాడ్ చేసాము, బ్రోకెన్, BROKEN, బ్రోకెన్. V1కి ఎస్ యాడ్ అయితే బ్రేక్స్, BREAKS, బ్రేక్స్. V1కి ING యాడ్ అయితే బ్రేకింగ్, BREAKING, బ్రేకింగ్. సో ఇది వింటే చాలు, ఒక్కసారి ఎక్కువ కష్టపడకుండా జాగ్రత్తగా చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చెప్పినట్టు వింటే మాత్రం అట్లీస్ట్ 90% మైండ్లోకి వెళ్తుంది అనమాట. జాగ్రత్తగా వినండి ఫస్ట్. నెక్స్ట్ వర్డ్ బ్రింగ్. బ్రింగ్ అంటే తీసుకురావడం. బ్రింగ్, BRING, బ్రింగ్, BRING. జనరల్గా మనము ING యాడ్ చేస్తాం కదా లాస్ట్లో V5కి, ఆ ING ఇక్కడ ఉందనుకోండి ఫస్ట్. బ్రింగ్, BRING, బ్రింగ్. దీనికి V2 వచ్చేసి బ్రాట్, BROUGHT, బ్రాట్. కంప్లీట్గా డిఫరెంట్ స్పెల్లింగ్, BROUGHT, బ్రాట్. V3 వచ్చేసి బ్రాట్, సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, BROUGHT, బ్రాట్. ఓకే, BROUGHT, బ్రాట్. V4 వచ్చేసి V1కి ఎస్ యాడ్ చేసాము, BRING అలాగే ఉంది, ఎస్ యాడ్ అయింది, బ్రింగ్స్, BRINGS, బ్రింగ్స్. తర్వాత V5కి V1కి ING యాడ్ చేసాము, ఇక్కడ కూడా ఎలాంటి చేంజ్ లేదనమాట. V1కి ING యాడ్ చేస్తే బ్రింగింగ్, BRINGING, బ్రింగింగ్. సో ఫస్ట్ వన్ చూస్తే మనకు బ్రింగ్, సెకండ్ బ్రాట్, V3 కూడా బ్రాట్. V1కి ఎస్ యాడ్ చేస్తే బ్రింగ్స్, V4. V1కి ING యాడ్ చేస్తే V5, బ్రింగింగ్. సో బ్రింగ్, బ్రాట్, బ్రింగ్స్, బ్రింగింగ్. సో తీసుకురావడం. ద నెక్స్ట్ వర్డ్ బిలీవ్.
బిలీవ్, బిఈఎల్ఐఈవిఈ, బిలీవ్. బిఈ బి ఫామ్ అనుకోండి, బిఈ, ఎల్ఐఈవిఈ, బిలీవ్, ఎల్ఐఈవిఈ, అది గుర్తుంచుకోవాలి, ఎల్ఐఈవిఈ, బిలీవ్. తర్వాత V2 వచ్చేసి చాలా సింపుల్, ఈడీ యాడ్ అయింది. V3 కూడా ఈడీ యాడ్ అయింది. ఏం చేసిన పని లేదు. ఈ అక్కడ ఆల్రెడీ ఉంది మనకి, ఓన్లీ డి యాడ్ అయింది. బిలీవ్, బిఈఎల్ఐఈవిఈ. సో V2కి వచ్చేసి డి యాడ్ అయింది, V3 కూడా డి యాడ్ అయింది, ఓన్లీ డి యాడ్ అయింది, బిలీవ్డ్, బిలీవ్డ్. నెక్స్ట్ V4కి వచ్చేసి ఓన్లీ ఎస్ యాడ్ అయింది, ఏం చేయాల్సిన పని లేదు, బిలీవ్స్, బిఈఎల్ఐఈవిఎస్, బిలీవ్స్. V5కి వచ్చేసి ఈ తీసివేసాము, జాగ్రత్తగా చూడండి, బిలీవింగ్, బిలీవింగ్, బిఈఎల్ఐఈవిఐఎన్జి, లాస్ట్లో ఈ లేదు ఇక్కడ, బిఈఎల్ఐఈవిఈ, లాస్ట్లో ఈ ఉంది V1కి. V2 కూడా మనకి ఈడీలో ఈ ఉంది, V3 కూడా ఈడీలో ఈ ఉంది, V4కి కూడా బిలీవ్స్లో ఈ ఉంది, V5కి మాత్రం ఈ లేదు. ఎట్ ది ఎండ్ ఈ తీసివేసి ఐఎన్జి యాడ్ చేసాము, బిలీవింగ్, నాట్ బిలీవింగ్ కాదు, బిలీవింగ్. ఓకే, సో బిలీవ్, బిలీవ్డ్, బిలీవ్స్, బిలీవ్, బిలీవ్డ్, బిలీవ్డ్, బిలీవ్స్, బిలీవింగ్. ఓకే అన్నమాట, ఇది బిలీవ్, నమ్మడం, నమ్మకం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్లెస్, బిఎల్ఈఎస్ఎస్, బ్లెస్. బ్లెస్ అంటే ఆశీర్వాదం, బ్లెస్, లేదంటే విషెస్, బ్లెస్. ఈ యొక్క బ్లెస్, బిఎల్ఈఎస్ఎస్, డబుల్ ఎస్, బ్లెస్. V2 వచ్చేసి ఈడీ యాడ్ అయింది, బ్లెస్డ్, లేదంటే బ్లెస్డ్, బిఎల్ఈఎస్టీ, అది కూడా వాడచ్చు అన్నమాట, బ్లెస్డ్. సో జనరల్గా బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పేసి బ్లెస్డ్ వాడచ్చు, ఈడీ వాడచ్చు అనమాట. సో ఈడీ నేర్చుకుందాము, బిఎల్ఈఎస్ఎస్, బ్లెస్ నేర్చుకుంటే చాలా. ఇక్కడ సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నేర్చుకోవాల్సిన పని లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. బిఎల్ఈఎస్ఎస్కి ఈడీ యాడ్ అయింది, బ్లెస్డ్. V3 కూడా సేమ్, బిఎల్ఈఎస్ఎస్, ఈడీ, బ్లెస్డ్. V4 వచ్చేసి ఈఎస్ యాడ్ అవుతుంది, బిఎల్ఈఎస్ఎస్, ఈఎస్. ఇక్కడ ఈఎస్ యాడ్ అయింది, బ్లెస్సెస్. ఇది బ్లెస్సెస్ కాదు, బ్లెస్ ఎస్, బ్లెస్ ఎస్, బ్లెస్సెస్. తర్వాత V5కి వచ్చేసి ఐఎన్జి యాడ్ అయింది, బిఎల్ఈఎస్ఎస్, V1 ప్లస్ ఐఎన్జి, బ్లెస్సింగ్. సో ఫస్ట్ వచ్చేసి బ్లెస్, సెకండ్ బ్లెస్డ్, థర్డ్ V3 బ్లెస్డ్, V4 బ్లెస్సెస్, ఈఎస్ యాడ్ అయింది V1కి. నెక్స్ట్ V5 బ్లెస్సింగ్, V1కి ఐఎన్జి యాడ్ అయింది, బిఎల్ఈఎస్ఎస్, ఐఎన్జి, బ్లెస్సింగ్. ఓకే, ది లాస్ట్ వన్ వచ్చేసి మనకి బాయిల్. బాయిల్ అంటే అందరికీ తెలిసిందే, ఉడకబెట్టడం, బాయిల్. V2 V3 చాలా సింపుల్ అనమాట, బిఓఐఎల్, బిఓఐఎల్కి ఈడీ యాడ్ అయింది, బాయిల్డ్. V3 కూడా అంతే, బిఓఐఎల్కి ఈడీ యాడ్ అయింది, బాయిల్డ్. V4 కూడా చాలా ఈజీ, బిఓఐఎల్, బాయిల్కి ఎస్ యాడ్ అయింది, బాయిల్స్. V5 కూడా డెడ్ ఈజీ అనమాట, బిఓఐఎల్, V1కి ఐఎన్జి యాడ్ అయింది, బాయిలింగ్, బాయిలింగ్. ఓకే, ఫస్ట్ బాయిల్, బిఓఐఎల్, స్పెల్లింగ్ చూడండి జాగ్రత్తగా, బిఓఐఎల్, బాయిల్. V1 స్పెల్లింగ్ నేర్చుకుంటే చాలు, V2 V3 స్పెల్లింగ్, V4 V5 స్పెల్లింగ్ సిమిలర్, సేమ్ అనమాట. సో ఓన్లీ ఎక్స్ట్రా మనకి వర్డ్స్ యాడ్ అయినాయి, ఈడీ, ఎస్, ఐఎన్జి అంతే. బిఓఐఎల్, బాయిల్, బిఓఐఎల్ఈడి, బాయిల్డ్, బిఓఐఎల్ఈడి, బాయిల్డ్, V3, బిఓఐఎల్ఎస్, బాయిల్స్, V4, బిఓఐఎల్ఐఎన్జి, బాయిలింగ్, V5. సో ఇది బాయిల్, ఉడకపెట్టుట. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం, ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే బిలీవ్కి, ఫస్ట్ బిలీవ్ అంటే ఏంటి, నమ్మడం. సో బిలీవ్ అంటే నమ్మడం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ బిలీవ్ ఇన్ టెల్లింగ్ ద ట్రూత్, ఐ బిలీవ్ ఇన్ టెల్లింగ్ ద ట్రూత్, నేను నిజం చెప్పడంలో నమ్ముతున్నాను. నెక్స్ట్ బ్లెస్, బ్లెస్ అంటే ఆశీర్వాదం కదా. ద ప్రీస్ట్ బ్లెస్సెస్ ద కాంగ్రిగేషన్ ఎవ్రీ సండే, ద ప్రీస్ట్ బ్లెస్సెస్ ద కాంగ్రిగేషన్ ఎవ్రీ సండే, జనాలని, గ్రూప్ని, ఆ ప్రీస్ట్ బ్లెస్ చేస్తూ ఉంటాడు ఎవ్రీ సండే. నెక్స్ట్ బాయిల్, బాయిల్ వచ్చేసి ఉడకబెట్టమనుకున్నాం కదా. సో ఇక్కడ ఉడకబెట్టమంటే కూరగాయలను ఉడకబెడతాము, కానీ వాటర్ని అయితే చూడండి ఉడకబెట్టమని కాదు, వాటర్ బాయిల్స్, బాయిల్స్ అంటే ఆవిరైపోతుంది అనమాట, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. నెక్స్ట్ బ్రింగ్ చూసినట్లయితే, షీ బ్రింగ్స్ లంచ్ టు వర్క్ ఎవ్రీ డే, షీ బ్రింగ్స్ లంచ్ టు వర్క్ ఎవ్రీ డే. నెక్స్ట్ బెండ్, హీ బెండ్స్ ద మెటల్ పైప్ ఈజీలీ, హీ బెండ్స్ ద మెటల్ పైప్ ఈజీలీ. నెక్స్ట్ బ్రేక్, హీ బ్రేక్స్ ఎ పెన్సిల్ వెన్ ఎవర్ హీ గెట్స్ నర్వస్, ఎప్పుడైతే నర్వస్గా ఉంటాడో అప్పుడు ఏం చేస్తాడు, పెన్సిల్ని బ్రేక్ చేస్తాడు అనమాట, హీ బ్రేక్స్ ద పెన్సిల్ వెన్ ఎవర్ హీ గెట్స్ నర్వస్. నెక్స్ట్ బైట్ అంటే కొరకడం, ద డాగ్ ఆఫెన్ బైట్స్ హిస్ టాయ్స్, టాయ్స్ అంటే బొమ్మలు కదా, ఏవైతే బొమ్మలు డాగ్ దగ్గర ఉంటాయో ఆఫెన్ వాటిని కొరుకుతూ ఉంటుంది.
నెక్స్ట్ బిగిన్ అంటే స్టార్ట్ చేయడం. ద మూవీ బిగిన్స్ ఎట్ 8 PM. ద మూవీ బిగిన్స్ ఎట్ 8 PM. 8 PMకి మూవీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బికమ్ వచ్చేసి ఏదైనా డెవలప్ అవడం. ఇట్ బికమ్స్ వెరీ కోల్డ్ ఇన్ డిసెంబర్లో వచ్చేసి ఇంక డెవలప్ అవడం అని మీనింగ్ రాదు ఇక్కడ, కాకపోతే తయారవడం అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇట్ బికమ్స్ వెరీ కోల్డ్ ఇన్ డిసెంబర్లో చాలా చల్లగా అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ బ్లో. ద విండ్ బ్లోస్ స్ట్రాంగ్లీ ఇన్ ద మార్నింగ్ ఉదయం పూట విండ్ అనేది చాలా స్ట్రాంగ్గా బ్లో అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని మీరు చూసినట్లయితే ప్రతి ఎగ్జాంపుల్ కూడా సింపుల్ ప్రజెంట్లో ఇచ్చాను అనమాట. నేను సింపుల్ ప్రజెంట్లో ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఈ విధంగా కాకుండా ఏ విధంగా అయినా మీకు కావాల్సి ఉంటే అడగండి, కామెంట్స్ చేయండి. నేను తప్పకుండా మరొక వీడియో పెట్టి మీకు ఎక్కువ నేర్పించడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు రోజుకి ఒక కొత్త వర్డ్స్ అనేవి మీకు పెడుతూ ఉంటాను అనమాట. అవి వింటే మాత్రం చాలు, అట్లీస్ట్ మీరు టైం స్పెండ్ చేసి వింటే మాత్రం చాలు, మీరు చక్కగా నేర్చుకోవచ్చు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. జాయిన్ అవ్వండి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ కోసం, అలాగే కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి.